హాయ్ అండి. నేను మీ ధన సోమేష్ వంటిల్లు ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే పప్పు పాయసం చేసుకోబోతున్నాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకున్నాను. కొద్దిసేపు ఉడికించిన పప్పు కందిపప్పుని తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి. ఆల్రెడీ నాకు కందిపప్పు ఆల్రెడీ నాకైతే ఉడికిందండి. అందుకే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 చిప్స్ బెల్లం ముక్కలు అయితే తీసుకున్నాను. వీటిని మనం ప్రత్యేకంగా విరుచుకోవాల్సిన అవసరం లేదు, గుండగా కొట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇవి పప్పులో కరిగిపోతాయి. వీడియోలో చూస్తున్నట్లుగా మనకైతే పప్పు పాయసం దగ్గరగా అయిపోతుంది. కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకున్నాను అనమాట. మరి కొద్దిసేపు మూత అనేది పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు మూత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పప్పు పాయసం రెడీ అయిపోతుందండి. ప్రత్యేకంగా వేరే ఇంగ్రీడియంట్స్ ఇంకేమీ అవసరం లేదనమాట. ఓన్లీ కందిపప్పు, బెల్లం అండ్ యాలకుల పౌడర్ ఉంటే సరిపోతుంది. మనకైతే పప్పు పాయసం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దేవునికి నైవేద్యంగా కూడా యూస్ చేసుకోవచ్చు. దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా పప్పు పాయసంలో నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.